హలో అందరికీ. ఈ తిరుపతి వ్లాగ్ మేబీ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కానీ, లేకపోతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో నేను 2024లో వెళ్ళినప్పుడు ఏమైంది, 2025లో వెళ్ళినప్పుడు ఏం డిఫరెన్స్ అనేది చెప్తాను. సో మేము 2024లో అనేది ఫస్ట్ ఏం తెలియకుండా వెళ్ళినా కూడా ప్రాపర్ ప్లానింగ్ లాగా వెళ్ళాం. 2025లో అదొక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లాగా అయిపోయింది. ఓకే, సో 2024లో ఏం కరెక్ట్ చేసామంటే, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాం. సో 7 o'clock ఇక్కడ ఫ్లైట్ ఉంటే మేము అక్కడ దిగే వరకు 9 అయింది. మంచిగా ఎయిర్పోర్ట్లో దిగేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని స్నానం చేసేసి ఫ్లైట్ ఎక్కాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళేటప్పుడు అలివేలు మంగాపురం, సో పద్మావతమ్మని దర్శించుకొని కపిలేశ్వర స్వామి శివుడు టెంపుల్ చూసి, వరాల స్వామిని చూసి, దెన్ తిరుమలకి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసాం, దర్శించుకున్నాం. సో యాక్చువల్లీ ప్రాసెస్ అదే అంట. తిరుపతికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పద్మావతమ్మని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసుకొని, ఇన్ కేస్ కాణిపాకం కాళహస్తి అనే ప్లాన్ ఉంటే కాళహస్తి షుడ్ బి ద లాస్ట్ పాయింట్. కాళహస్తి తర్వాత డైరెక్ట్ మనం ఇంటికి వచ్చేసేయాలి, ఓకే అని అంటారు. సో మేము ఫస్ట్ టైం బాగానే వెళ్ళాం. ఫస్ట్ డే అంతా అలా, సెకండ్ డే కాణిపాకం కాళహస్తి చూసేసుకొని డైరెక్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమైంది, మొన్న 2025లో మాకు మార్నింగ్ ఫ్లైట్ దొరకలేదు. సో ఈవినింగ్ ఫ్లైట్ దొరికేసరికి మేము అక్కడ దిగే వరకే 7:30, 8 అట్లా అయింది. ఇంకా అక్కడ 8:30కి టెంపుల్స్ క్లోజ్. సో మేము వెళ్ళేటప్పుడు ఇంకా రూమ్స్ తీసుకోవాలి, మాకు ఇంకా మా ఇంట్లో గుండ్లు కొట్టించుకునేటుంది, ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి మేము అలివేలు మంగాపురం చూడటం ఆ రోజు ఫస్ట్ అలివేలు మంగాపురం పద్మావతమ్మని దర్శించుకోవడం మిస్ అయింది. సో ఇమీడియట్గా వెళ్ళి గుండ్లు అంతా అయిపోయి రూమ్ తీసేసుకొని పడుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ఆ దర్శనం అయిపోగానే ఇమీడియట్గా కిందకి దిగిపోయి అప్పుడు అలివేలు మంగాపురం, కపిలేశ్వర స్వామి, శ్రీనివాస మంగాపురం ఇవన్నీ చూసాం. నెక్స్ట్ డే కాణిపాకం, కాళహస్తి ఇవి చూసేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాం. సో యాక్చువల్లీ అనేది ఏంటి, ఫస్ట్ పద్మావతమ్మని దర్శించుకొని నెక్స్ట్ వెంకటేశ్వర అంటారంట, వెళ్ళేవాళ్ళు నీ వాళ్ళు, వచ్చేవాళ్ళు నా వాళ్ళు అని అంటారంట. ఇదొకటి. అండ్ ఇవన్నిటికీ మాకు హెల్ప్ చేసింది ఒక అంకుల్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ అంకుల్ పేరు ప్రభాకర్ అంకుల్. సో టూర్ గైడ్గా కానీ మనకి పికప్ నుంచి డ్రాప్ వరకు అంతా అంకుల్ చూసుకొని గైడ్ చేస్తారు. నేను మీకు ఆ అంకుల్ నంబర్ ఇక్కడ పెడతాను కింద. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా తిరుపతిలో నాకేం తెలీదు, నేను ట్యాక్సీలు మారే కంటే నాకు ఒక పర్టికులర్ ఒక అంకుల్ ఉండాలి, ఒక పర్సన్ ఉండాలి ఎప్పుడు నాతో పాటు టు గైడ్, ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, తను అక్కడ పర్సనే కాబట్టి తనకు అన్నీ ప్రాపర్గా తెలుసు. సో మాకు ఆయన ఉండడం వల్ల చాలా చాలా హెల్ప్ అయింది. సో మీరు కూడా ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ పెట్టే నంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ముందే మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్, నమ్మచ్చు. ఎందుకంటే నేను 2 times వెళ్ళిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా నేను ఈ అంకుల్ త్రూ ఈచ్ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత, ఈ టెంపుల్ స్టోరీ ఏంటి, ఆ టెంపుల్ స్టోరీ ఏంటి అని కూడా తెలుసుకున్నాను. అని చాలా ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కావాలంటే చెప్పండి, కమెంట్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇది నా తిరుపతి జర్నీ. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.